నాకేం అర్థం కావట్లేదు. అంటే మీరు ఇప్పటికీ మమ్మల్ని నమ్మడం లేదా? వాళ్ళని నమ్ముతున్నారు అంతే కదా? లేదు, నేను మిమ్మల్ని నమ్మడం లేదు, వాళ్ళని నమ్మడం లేదు. నా కూతుర్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచిస్తున్నాను. సరే, మీ ఇష్టం. నేను మాత్రం నా కూతుర్ని కాపాడుకుంటాను. నువ్వు రావే రూపా, రా. అర్జున్ ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. కానీ పైన తను తప్ప ఎవరు లేరు. అంకితని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెప్తూనే ఉన్నాను, అర్జున్ ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తాడు అని. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. మావయ్య, రండి భోంచేద్దరు. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళు. మావయ్య, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి. ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళు. మావయ్య చెప్పండి. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. మనిషికి తిండి, నీరు, నిద్ర ఎంత అవసరమో నమ్మకం కూడా అంతే అవసరం. నా భార్య కూతురు మీద నమ్మకం లేక నేను మీ వైపు వచ్చాను. కానీ ఇప్పుడు అంటే నన్ను అర్జున్ బాబును అనుమానిస్తున్నారా? మావయ్య, అర్జున్ బాబు ఆస్తి కోసం చెల్లెల్ని వదిలించుకునే రకం కాదు. తనకు ఆ ఉద్దేశమే ఉంటే అసలు మీరంతా ఇక్కడి దాకా రారు. పోనీ నేనేమైనా చేశాననుకుంటే అసలు అంకిత ఈ ఇంటికి రావడానికి కారణమే నేను. మా అత్తయ్య కూతురు కోసం పడుతున్న తపన చూసి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి బొమ్మ గీయించింది నేను. అక్కడ కూడా ఏం జరిగిందో మీకు తెలుసు కదా. రూప ఫోటో తీసుకొచ్చి బోనగారి కూతురని నమ్మించడానికి చూసింది. కావేరి, వాళ్ళు ఎంత దుర్మార్గులో నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అంకితని చైర్మన్ చేస్తానన్నది అర్జున్ బాబే. ఆ తర్వాత నువ్వే వెళ్ళి నిష్ఠూరంగా మాట్లాడావు. దాంతో నా కూతురు అన్నయ్యని చైర్మన్ చేయమంది. అది నా అంకిత మంచితనం. ఆ తర్వాత అర్జున్ పెంపుడు కొడుకని మాకెవరికీ తెలీదు. సరోజి అది ప్రూవ్ చేసింది. దాంతోపాటు కొన్ని ఆరోపణలు కూడా చేసింది. వాటిని తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత అర్జున్ మీద ఉంది కదా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు? తన సొంత కొడుకు కానప్పటికీ, పెంపుడు కొడుకని అందరికీ తెలిసినప్పటికీ మా అత్తయ్య గారి ప్రేమలో ఏమైనా తేడా ఉందా? ఇక మీరు చేసిన ఆరోపణలలో మొదటిది చైర్మన్ పదవి గురించి. అవును, నేను నా భర్త చైర్మన్ కావాలి అనుకున్నా. దానికి కారణం నా కార్మికులు. కొంతకాలం క్రితం ఇదే కంపెనీని యమజ అనే దుర్మార్గురాలు 6 నెలలు నడిపింది. తను నడిపిన 6 నెలల్లోనే కంపెనీని చిన్నాభిన్నం చేసింది. అది సెట్ చేయడానికి
చాలా కాలం పట్టింది మాకు.